బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ 20 అంశము పొరుగువాడు వాక్యము గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. అరణ్య ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలీలకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి వాటిని తూచా తప్పకుండా పాటించమని చెప్పాడు. కాని ఆ ఆజ్ఞలు మనుష్యులలో పాపమును తగ్గించగలిగిందే కాని రూపుమాపలేకపోయాయి. ప్రేమ ఇతరులకు కీడు చేయనీయదు కాబట్టి నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఆజ్ఞ ఇచ్చాడు. అదే బైబిలు గ్రంథ సారాంశం. మన పొరుగువాళ్లంటే మనకి బాగా తెలిసిన వాళ్ళో, మనింటి ప్రక్కవాళ్ళో, బంధువులో, స్నేహితులో అనుకుంటాము. మనకి తెలిసిన వాళ్లకి మనల్ని మనం ప్రేమించుకున్నంతగా కాకపోయినా కొద్దో గొప్పో అవసరాన్ని బట్టి సహాయపడతాము. అలాంటప్పుడు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అని నొక్కి ఒక్కాణించి చెప్పాల్సిన పనేముంది? మనకి మనమే మనిష్టమొచ్చిన వాళ్లని మన పొరుగువాళ్లుగా మనమే సెలెక్ట్ చేసుకుంటాము కాబట్టి నా పొరుగువాడెవడు అన్న అనుమానం మనకి రాదు. అయితే ఎవరికో అనుమానం వచ్చి నా పొరుగువాడెవడు అని యేసు ప్రభువును అడిగినప్పుడు ఆయన మంచి సమరయుని కథ చెప్పాడు. అది తెలియని క్రైస్తవులు ఎవరూ ఉండకపోవచ్చు. అయితే అది ఆచరించే క్రైస్తవులు కనబడటం మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. దొంగల చేతిలో చిక్కి గాయపరచబడిన వ్యక్తిని యాజకుడు లేవీయుడు చూచినప్పుడు వారి హృదయం స్పందించలేదు. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాట వారికి గుర్తుకు రాలేదు. వారు దేవుని పనిచేసే వారైనప్పటికీ దేవుని మాటకి వారు విలువ ఇవ్వలేదు. కాని గాయపడిన వానిని చూచినప్పుడు సమరయుని హృదయం స్పందించింది, అతనికి జాలి కలిగింది. అతని గాయములకు నూనె పూసి పూటకూళ్లవాని ఇంటికి తీసుకెళ్లి తన డబ్బు ఖర్చు చేశాడు. ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. రోమా 13:10. ధర్మశాస్త్రమును నెరవేర్చవలసిన యాజకుడు లేవీయుడు ప్రక్కకు తప్పుకుంటే తన పొరుగువానిని ప్రేమించి జాలిపడిన సమరయుడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడయ్యాడు. పొరుగువానిని ప్రేమించలేనప్పుడు, కష్టాలలో బాధలలో ఉన్నవారిని ఆదుకోలేనప్పుడు దేవునియందలి మన భక్తి నిరర్ధకమవుతుంది. 24 గంటలు వాక్యము విన్నా, బైబిలు చదివినా, మోకాళ్ల చిప్పలు అరిగేలా ప్రార్థన చేసినా బూడిదెలో పోసిన పన్నీరే అవుతుంది. ఇతరుల పట్ల మన హృదయ స్పందనను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. మత్తయి 25:31-46 వరకు. కష్టాలలో, బాధలలో, సమస్యలలో, అవసరతలో ఉన్నవారే మన పొరుగువారు. మనం అవసరతలో ఉన్నప్పుడు సహాయం కోసం ఎలా ఎదురుచూస్తామో అలాగే ఇతరుల అవసరతలలో మనం సహాయం చేసినప్పుడే నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించినట్లు. కష్టాలలో, బాధలలో ఉన్న మన పొరుగువారిని ప్రేమించి ఆదుకొని ఆదరించడం ద్వారా మనం ధర్మశాస్త్రమును నెరవేర్చి దేవుణ్ణి సంతోషపరుద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము కష్టాలలో, బాధలలో, సమస్యలలో, అవసరతలో ఉన్న మా పొరుగువారిని ప్రేమించగల హృదయం మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.